మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. Re-release film. ఇద్దరులో ఎవరు రాంబాయ్? అది రాంబాయ్ అండి, ఇది బోర్బాయ్ అండి, ఇది బోర్బాయ్ అండి. ఏ మాట కామాటే, రాజుగాడు బ్యాండ్ మస్తు కొడతాడు కదా. నేను ఎవరిని? గవర్నమెంట్ హాస్పిటల్ కాంపౌండర్ ని. కలెక్టర్ కూడా ఇన్నిసార్లు చెప్పుకొని ఉన్నాడు నాన్న. గవర్నమెంట్ ఆఫీసర్ ని, కాంపౌండర్ ని. వెనక్కి వెళ్తానా డంబర్ గారేరా మా ఫోన్ పట్టుకునేటో వేణు రాడు. అరే డంబర్ ఎటు పోయినవురా? కొత్త పట్లకి పోయినా చూడరా చూడు, చెప్పరా ఇలా పెట్టినా చెప్పు. వీడియోస్ లో పోయి ఎక్స్ ఓపెన్ చేయి. పోయినా ఏమొచ్చినాయి? ఏబీసీలు వచ్చినాయి. సి ఓపెన్ చేయి. చేసిన ఒక 2 వచ్చినాయా? వచ్చినాయి. 3 ఓపెన్ చేయి. చేసిన. ఏమొచ్చింది? వైజెట్ వచ్చింది. ఎక్స్ ఓపెన్ చేయి. అరే ఇంకెన్ని ఓపెన్ చేయాలరా? ఇంకెలా పెట్టారా నువ్వు? ఇది ఒకటే పని చేయరా? అదే ఏంద్రా ఈ వీడియోలు? చిన్న కథ కదిరిద్యా. డిలీట్ చేయరా అయ్యని, డిలీట్ చేయి. వద్దురా మాయకు ఫోన్ పోయిందని చెప్తా. మళ్ళీ ఎవడెక్కిస్తారా? నువ్వు సామాన్యుడు కాదురా. మనం పెళ్లి చేసుకోవాలి, లేచిపోదాం. 7 గంటలకి ముత్యాలమ్మ షెడ్ దగ్గరకు వచ్చాయి. సరే రాజు. 7 అవుతుంది, ఇంకా రాంబాయ్ ఎత్తలేదురా. ఫోన్ చేద్దాం, ఫోన్ చెప్పు. ఆన్రీచబుల్ కస్టమర్ కేర్ నెంబర్ చెప్పరా. కస్టమర్ 198. హలో సార్ నమస్తే సార్. నమస్కారం. రాజుగారు నా ఫ్రెండ్ సార్. వాడని రాంబాయి పానం కంటే ఎక్కువ ప్రేమించుకున్నారు సార్. దానికి మేమేం చేయాలి సార్? సార్ ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే నా ట్రిప్ లో వస్తాను సార్. అప్పుడప్పుడు మీరు మాకు ఫోన్ చేస్తారు కదా సార్. అట్లా ఒక్కసారి ఫోన్ నెంబర్ కి కమ్ టు ముత్యాలమ్మ షెడ్ సార్, కమ్ టు ముత్యాలమ్మ షెడ్ అని ఒక్క మెసేజ్ పెట్టండి సార్. ప్లానింగ్ ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురిపెము. ఏరా తమ్ముడు, ఏం ముగ్గేస్తున్నావు? 7 చుక్కల ముగ్గు నువ్వు, 10 చుక్కల ముగ్గ నువ్వేం ముగ్గేస్తున్నావు? నాది ఒకటే చుక్క, పెద్ద చుక్క. అరే ద్వారా ఫ్రిడ్జ్ లో డబ్బా ఉంది పట్టురారా. ఏట్రది? రాత్రి నేను పరవానం అండి. ప్రతివ్రత పరవాన్నం వండితే తెల్లారిదాకా చల్లారుతుంటారు కదా, చల్లగైపోయిందిట్రా. ఫ్రిడ్జ్ లో పెడితే పరవానం ఏంటండి? పతివాత కూడా చల్లగానే అవుద్దండి. మహారాజా, మనం ప్రేమించుకున్నప్పటి నుంచి నా మీద మీరు చెయ్యే వేయలేదు, ఎందుకు? ఆల్రెడీ ఒకటి చెయ్యేసినందుకే ఏళ్ళు నరికావంట. నేను చెయ్యేస్తే నా హైట్ ఏం నరుకుతావు నాకు అర్థం కావచ్చు. ఎందుకు రాటల్లుగున్నావు బల్లా? పక్క రాజ్యం వాడు మనకు ఉత్తరం పంపించాడు. మనమేమన్నా తక్కువ తిన్నామారా? వాడు కేవలం ఉత్తరం మాత్రమే పంపించాడు. నువ్వు దక్షిణం, తూర్పు, పడమర కూడా పంపిరా. కట్టప్ప, ఏ ఒక్కరోజు కూడా నన్ను నువ్వు ఎందుకు సెలవు అడగలేదు? సెలవాడు ఏం చేయాలమ్మా చెప్పు? పిల్లలు ఉన్నారా? అయితే మరి చేసుకోవచ్చు కదా కట్టప్ప. ఏముందని చేసుకోవాలమ్మీడ? ఉన్న 4 ఎంటికలు కూడా నీ కొడుకు కాలు పెట్టి మొత్తం గుండు చేసిండు. వాడు యుద్ధం ప్రకటిస్తున్నా మన మీదకి. ఎక్స్క్యూజ్ మీ బాహు, బిజీగా ఉన్నాడు. బయట కూడా యుద్ధం చేయాలి, పిలిపించు. ఆడు రేపొద్దున యుద్ధానికి వెళ్ళి వాడు చచ్చిపోతే నేను తెల్ల చీర కట్టుకుంటే నువ్వు వచ్చి భజన చేస్తావు నా ముందు. ఇప్పుడు నా బాహుని ఎలా పిలవాలో నాకు తెలుసు. కన్న తల్లి పిలిస్తే వస్తాడు. బాహు శక్తిమాన్. అది ఎలా నచ్చిందిరా నీకు? నచ్చిందేవి నిన్ను కనకరించింది తల్లి. అవునా స్వామి? మాటకు అయినప్ప నీకు లక్షలు వస్తున్నాయి కదా, నాకు ఎంత ఇస్తావు? నేను నీ రుణమే ముంచుకోలేను స్వామి, 116 ఇచ్చేస్తా. నీకు ఒక్కొచ్చి కర్మదం అడుగు వచ్చాడు బాబు, వచ్చాడు. నువ్వు కొత్త నన్ను కొట్టడం కాదురా, నా తమ్ముడు టెట్లా వస్తాడు, వాణ్ణి కొట్టరా. టెట్లా బంటి ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టుకి కర్తవ్యం అని. పెద్దోడు పంచులు బాగా వేస్తాడు, కానీ మనం వేస్తే తీసుకోడా. చిన్నోడు శశిరేఖ పరిణయం, భక్త ప్రహ్లాద నాటకాలు, చింతామణి నోమని ఫ్రీగా వేస్తూ ఉంటాడన్ని.
చిన్నోడా ఆ, ఒక్కసారి ఓకే చిన్నోడా ఇంకోసారి ఇంకోసారి మళ్ళీ ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. అన్న ఈ ఊరికి ఇంద్రశేఖర్ రెడ్డి వచ్చాడంట. అవ్వాలని కోరుకున్నప్పుడు వచ్చిన మనిషి. వీరశేఖర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే ఇంకోటి తెచ్చి పెడతా అది కూడా పీకేస్తే ఇంకోటి తెస్తా నీ ఇంటిని అడవి చేస్తా. నువ్వు పీక్కుంటా ఉండాలా. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.